ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు క్షేమంగా ఉండాలని మరింతగా మా ప్రార్థన, మీ యొక్క సహాయమును కూడా, మీ ప్రార్థన సహాయాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. దినదినము దేవునిలో ఉన్నతంగా ఎదిగేటువంటి కృప ఆయన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడాలి. ఈ పరిచర్య మేము చాలా కష్టంతోనే, భారంతోనే చేస్తున్నాను. దయవుంచి వింటున్న మాటల ప్రకారంగా ప్రభు రాకడ గురించి మెట్టుకు నేను మీ యొద్ద నుండి కోరుకుంటున్నాను. దేవుని సేవకుడిగా ఆశిస్తున్నాను. మనము ప్రభు రాకడను మర్చిపోవద్దు. మనం కొంతకాలమే బ్రతుకుతాం, ఎప్పటి వరకు మనకు తెలియదు. కానీ మనం బ్రతికినటువంటి ఆ బ్రతుకులో సంపూర్ణత కోసం ప్రతిదినం మనం ప్రయాణం చేయాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. నేను ప్రభు ఎదుట నిలబడిన రోజున సంపూర్ణునిగా నిలబడాలి. నాలో లోపం ఉండకుండా ప్రభు నాకు సహాయం చేయండి అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, వాడుక చొప్పున అని మనం బైబిల్ గమనిస్తున్నాం. 2 విధాలైన వాడుకలు నేను మీకు చూపించబోతున్నాను. ఒకటి దైవ సంబంధమైన వాడుక, 2 అన్యజనుల వాడుక. పూర్వకాలంలో, పాత నిబంధన కాలంలో రాజైన హిజ్కియా ఉండేవాడు. ఆయన చాలా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. చాలా హిజ్కియాను గురించి చాలా విషయాలు మనం చూడవచ్చు. హిజ్కియా తర్వాత ఆయన కుమారుడైనటువంటి మనష్షే ఏలనారంభించును అని రాయబడింది. ఆయనకి 12 సంవత్సరాల వయసులోనే రాజ్య పరిపాలనకు వచ్చేసాడు. 12 సంవత్సరాల నుంచి దరిదాపు 55 సంవత్సరాలుగా యూదా రాజ్యాన్ని ఆయన పరిపాలించాడు. ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడంటే, మనష్షే అన్నటువంటి ఆ వ్యక్తి అంత ఘోరంగా, రాజైన హిజ్కియా యొక్క కుమారుడైన మనష్షే అంత ఘోరంగా ఇజ్రాయిల్ యొక్క రాజులు సైతం, అంటే రాజ్యము 2గా రెహబాము కాలంలో, సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యము 2గా చీలిపోయింది కదా. 2 గోత్రాలు, యూదా గోత్రం, బెన్యామీను గోత్రం యూదా రాజ్యముగాను, మిగిలిన 10 గోత్రాలు ఇజ్రాయెల్ రాజ్యంగా మారిపోయాయి. ఇజ్రాయెల్ 10 గోత్రాల్లో పరిపాలన చేసిన వాళ్ళకంటే కూడా భయంకరంగా మనష్షే యూదా రాజ్యంలో దేవునికి అంత కోపం పుట్టించేటువంటి, దేవుని యొక్క సన్నిధి నుంచి 7 జాతులు, కనానీయుల యొక్క 7 జాతులను ఆయన వెళ్ళగొట్టాడే, ఆ వెళ్ళగొట్టబడిన 7 జాతుల వాడుకల చొప్పున యూదా రాజ్యంలో మనష్షే పరిపాలన చేసినట్లుగా రాయబడింది. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించు. దేవుని కోపం రగులు కొనేటట్లుగా, దేవుని కోపం ఆ దేశం మీద, యూదా దేశం మీద విపరీతంగా కోపం ప్రజల మీదకి వచ్చేటట్లుగా యూదా రాజుగా ఉన్నటువంటి మనష్షే పరిపాలన అంత ఘోరంగా సాగింది. తన యొక్క పిల్లల్ని అగ్నిగుండం దాటించాడు. మంత్ర ప్రయోగాలతో, అలాగే సోది చెప్పే సోదిగాళ్లతో, శకునం చూసే వాళ్ళతో, తర్వాత ఈ యొక్క మాసాలు, వారాలు, ఫలాలు చూసే వాళ్ళు ఉన్నారు కదా, ఇవన్నీ కూడా దేవుడు వెళ్ళగొట్టిన అన్యజనుల ఆచారాలన్నీ కూడా మనష్షే చేశాడు అని రాయబడింది. మనష్షే చేశాడు. ఇది రాజుల గ్రంథంలోనూ, అలాగే దినవృత్తాంతాల గ్రంథంలోనూ ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. మనష్షే అన్న పేరు ఎవరు పెట్టారు అని అంటే, యోసేపు పెట్టాడు. ఏమని పెట్టాడు? దేవుడు నా తండ్రి ఇంటి వారిని ఐగుప్తులో నాకు కలిగిన సమస్త బాధను మరిచిపోయేటట్లుగా దేవుడు కలుగు చేసినని చెప్పి, ఆ బాధలన్నీ మరిచిపోయేటట్లుగా చేసినని తన పెద్ద కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. అలాంటి పేరు వహించినటువంటి ఈ వ్యక్తి ఎంత దుర్మార్గంగా అన్యజనుల వాడుక చొప్పున దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం, ప్రార్థనకు వచ్చి వెళ్తున్న మనం, సో ఈరోజు అన్యజనుల వాళ్ళే మనం ప్రవర్తిస్తున్నామా? ఒక విధవరాలు ఎదురొచ్చింది అనుకోండి, అపశకునం అని అంటారు. అదే మన ఇంట్లో మనవాళ్ళు విధవరాళ్ళు అయితే ఇతరులు అనరా? ఒకసారి ఆలోచించండి. తప్పు కదా. మన జీవితాల్లో అలాగా అన్యుల వలె పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, తుమ్మారనుకోండి, శకునం, అయ్యో మంచిది కాదని, ఇది తుమ్ముతున్నారు కూర్చోండి అని, వాళ్ళు ఎదురొచ్చారు కూర్చోండి అని, కట్లు మోసే వాళ్ళు ఎదురొచ్చారు కూర్చోండి అని,
ఇలాంటి అన్యుల ఆచారాలు, అన్యుల శకునాలు, తూర్పున ఇటు చూడాలి, ముఖం లేస్తేనే మన యొక్క పడుకునేటప్పుడు ఇట్లా పడుకోవాలి, అట్ట పడుకోవాలి. ఎవరో చెప్పాడు, ఉత్తరం వైపు తల పెట్టుకొని పడుకుంటే చచ్చిపోతావు, అనారోగ్యం వస్తుంది, తొందరగా చస్తావు అని చెప్పి. మరి నేను ఏ దిక్కులు చూడను, ఎటువైపు అంటే అటువైపు తలకాయ పెట్టుకొని నిద్రపోతున్నా. దేవుని కృపను బట్టి దేవుడు నాకు 51 సంవత్సరాలు ఇప్పటికి నేనేం సావలేదు. మరి ప్రయాణం చేసేటప్పుడు బస్సులోనో ట్రైన్లోనో పోతుంటాం. మన బస్సుకి ట్రైన్కి మరి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఏమి ఉండవు కదా, మరి ఎట్లా పడుకుంటారు? మరి అప్పుడు పడుకున్నప్పుడు ఎవరు చచ్చిపోరు కదా. ఇప్పుడు ప్రయాణం చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారా? అన్యుల ఆచారాలు, శకునాలు చూడటం, మంచి రోజుల ఈ క్యాలెండర్ చూడటం, రాహుపాలం ఇదని అది అని చూడటం. నాకు హుబ్లీలో ఒక అతను ఉండేవాడు, ప్రార్థన చాలా భక్తిపరుడు, మంచి పాటలు పాడతాడు. మళ్ళీ ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే క్యాలెండర్ వెనక దిప్పి చూస్తాడు. గోపాల పల్లపొడి అని క్యాలెండర్ ఒకటి ఉండేది. ఆ క్యాలెండర్ వెనకాల రాశి ఫలాలు ఉంటాయి. ఈ వారం అంత మంచి జరుగుతుందా, ఈ వారం అట్ట జరుగుతుందా, ఇట్లా జరుగుతుందా, ఇవన్నీ విధంగా. సో అగ్నిగుండం దాటించాడు, తన పిల్లల్ని విగ్రహాలకు బలి అర్పించాడు. అలాగే అనేకులైనటువంటి ఆ యొక్క అమాయకుల యొక్క ప్రాణాన్ని ఆయన బలిగా నిరపరాధుల రక్తాన్ని చిందింపచేశాడు. యెరూషలేమును, యూదా రాజ్యమును ఎంతో ఘోరంగా విగ్రహాలు నిలబెట్టాడు. ఉన్నత స్థలాల మీదకి వెళ్ళి ధూపాలు వేశాడు. ఉన్నత స్థలం మీదకి వెళ్ళి పచ్చని ప్రతి చెట్టు కింద బలిపీఠాలు కట్టి అక్కడ ధూపం వేశారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, లిటరల్లీ మేము పచ్చని బలిపీఠాలు ఏం కట్టడం లేదు, ఉన్నత స్థలాలకు వెళ్ళటం లేదు, ధూపం వేయటం లేదండి, ఇలాగ మనం ఏదైనా చెప్పవచ్చు. కానీ దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరికి స్థానం ఇస్తున్నావు, అదే ఒక ఉన్నత స్థానం. కొంతమంది పలాని వ్యక్తి. ఇప్పుడు సింపుల్గా ఒక డినామినేషన్ ఉంది. ఆ డినామినేషన్లో ఏం చేస్తున్నా తెలుసా, ఇప్పుడు దేవుడికి ఒక తండ్రి అయిన దేవునికి ఒక కుర్చీ, కుమారుడైన యేసు కుర్చీ, పరిశుద్ధాత్మ దేవునికి ఒక కుర్చీ, ఆ సమస్త స్థాపకుడికి ఒక కుర్చీ. ఇప్పుడు ఈ 4 కుర్చీలు ఉంటాయన్నమాట. ఎందుకంటే అయ్యగారు కూడా వచ్చి కూర్చుంటాడు. అయ్యగారికి దేవుడు బయలుపరిచిన ప్రత్యేకమైన పుస్తకం బైబిల్ చదవరు ఇంక వాళ్ళు. అయ్యగారికి ప్రత్యేకంగా తెలియచేసిన ఆ పుస్తకాన్ని చదువుకొని, ఆ పుస్తకంలో ఉన్న రాసిన స్తోత్రాలు చెప్పుకొని అవి ప్రార్థన చేసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు అయ్యగారు పాపం ఆయన భక్తుడే, ఆయన చేయలే ఈ విధంగా చేయండి అని. మరి మనోళ్ళేమో అయ్యగారికి ఒక కుర్చేసి పెట్టి అయ్యగారు ఆత్మ కూడా వచ్చి కూర్చుంటుంది. మరి అమ్మగారు ఈ మధ్య కొంతకాలం క్రితం ఎవరో ఒక అమ్మగారు ఉందంట, ఆమె కూడా చనిపోయిందంట. మరి అమ్మగారు ఆత్మ రాదా? మరి ఒకటి అయ్యగారు ఆత్మే వస్తుందా? ఉన్నత స్థలాలు క్రైస్తవ లోకంలో కూడా ఇలాంటి శోచనీయమైనటువంటి పరిస్థితులు. ఎవరైనా సరే, సేవకులైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా, ఏ సేవకుడైనా సరే, మన ఎద్దుకు వచ్చినటువంటి జనులను దేవుని వైపు మళ్ళించాలి కానీ దృష్టి మన వైపు వాళ్ళని పెట్టుకోకూడదు. టార్గెట్ మనం లేకపోతే ఇంక వాళ్ళు లేదు అన్నటువంటి స్థితికి రానివ్వకూడదు. మనం వారితో పాటు ఒక సాధారణమైన మనుషులమే. దేవుడు మనల్ని ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తండ్రికి, ప్రభువుకి, పరిశుద్ధాత్మ దేవునికి చెల్లించేటట్లుగా జనులందరినీ ప్రభు రాకడు కొరకు సిద్ధపరచాలా. బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి రాయబడిన మాట ఏంటంటే, ప్రజల యొక్క హృదయాల్ని, పిల్లల హృదయాల్ని తల్లిదండ్రుల వైపు ప్రభు కొరకు ఆయత్తపడేటటువంటి ఒక జనమును ఆయన సిద్ధపరుస్తాడు అని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. బాప్తిస్మ ఇచ్చి యోహాను అన్నాడు, నేను ఆయనను కాను అని అన్నాడు. ఆయనకంటే ముందు పంపబడిన ఒక దూతను మాత్రమే అని అన్నాడు. ఆయన త్రోవలను సరళం చేసేటువంటి వాడిని మాత్రమే కానీ నేను ఆయన్ను కాదు అని అన్నాడు. మరి అలాగే సేవకుడు ఈ రోజున నేను కాదు, నేను ఆయన దాసుడును, ఆయన శిష్యుడును, ఆయనకి నమస్కరించండి, ఆయన్ని ఆరాధించండి, ఆయనే అని చెప్పాలా? లేకుంటే మా అయ్యగారు చేయబెట్టాడు, మా అమ్మగారు చేయబెట్టింది, మా అయ్యగారు కాలు మోపాడు, మా అయ్యగారు మా పిల్లలకి ప్రార్థన చేశాడు, పుట్టినప్పటి నుంచి మా అయ్యగారి చేతుల్లోనే వాళ్ళు పెంచబడ్డారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా మా అయ్యగారే చేశారు, వాళ్ళకి సంతానం కలిగింది, మా పిల్లలు అట్టయ్యారు, మా పిల్లలు అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు. ఈ అయ్యగారు ఇంకా అంతటికి అయ్యగారు చెప్పం అయ్యగారు చింగి అయ్యగారు అమ్మగారు చింగి మా అయ్యగారు చెప్పారు, మా అయ్యగారు మాట్లాడారు, మా అయ్యగారు ఏం చెప్తే అదే. ఈ భజన చేస్తున్నారు అయ్యగారు అంటూ. కొన్ని చోట్ల అయ్యగారు అంటే, కొన్ని చోట్ల ఏమో నాయన గారు అండి,
కొన్ని చోట్లేమో ఒక ఆయన అంటాడు, ఇంకా నాతోనే అన్నాడు, ఒట్టిగా పాస్టర్ గారు అని అంటే ఏంటి, నేను బిషప్ని, ఆర్చ్ బిషప్ని అయ్యాను అంటాడు. ఇప్పుడు ఆయన గారిని ఆర్చ్ బిషప్ అయ్య గారు, తండ్రి గారు, బిషప్ అయ్య గారు అని పిలవాలి. పిలవకపోతే ఇక గాలి ఎక్కదన్నమాట. గాలి పైకి ఎక్కదు, గాలికి కిందకి దిగదు. అంతటి వేదన. ఆర్చ్ బిషప్ అయ్య గారు అంటేనే ఇక మనం బ్రతకగలుగుతాం. ఈ రోజున విశ్వాసులు కూడా ఇలాంటి భజన చేయాలి. కొన్ని చోట్ల సేవకులకి భజన చేస్తేనే ఉన్నత స్థలాలు. మనిషే ఏలనారంభించినప్పుడు 12 సంవత్సరాలు వాడై యెరూషలేములో 55 సంవత్సరాలు యెరూషలేముని యూదా రాజ్యాన్ని ఏలుబడి చేసినా దేవునికి కోపం పుట్టించే ప్రవర్తనే, యెహోవాకు కోపం పుట్టించిన కారణం విగ్రహారాధన, ధూపం, ఉన్నత స్థలాల్లో ధూపం వేయటం, దేవుణ్ణి విడిచిపెట్టడం, విగ్రహాల్లో వెళ్ళగొట్టబడినటువంటి జనుల వాడుక చొప్పున జీవించడం. దేవుని బిడ్డలారా, ఇది దేవునికి భయంకరమైనటువంటి కోపానికి కారణమైంది. యెరూషలేము మీద ఉగ్రత రగులుకొనెను అని రాయబడి, భయంకరంగా వారి జీవితాల ముగింపు చాలా ఘోరంగా మారిపోయాయి. క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు యేసయ్యను గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, యేసయ్య తన వాడుక చొప్పున ప్రతి విశ్రాంతి దినమందు ఆ యొక్క సమాజ మందిరంలో ప్రవేశించి తనకు ఇవ్వబడినటువంటి లేఖనాలని ఆయన ఆధారం చేసుకొని ఆయన వాక్యాన్ని జనులతో ప్రకటించినట్లుగా, తన వాడుకు చొప్పున ప్రార్థన చేసినట్లుగా, తన వాడుకు చొప్పున జనుల్ని స్వస్థపరిచినట్లుగా, తన వాడుకు చొప్పున 3.5 సంవత్సరపు సేవలో వాడుకు చొప్పున ఆయన దూరాలు నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించి ఏకాంత ప్రార్థనలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, స్వస్థతలు చేస్తూ, దేవుని రాజ్యమును గురించి ప్రకటన చేస్తూ, ఉపమానాలు చెప్పి ప్రజల్ని ఆయన వైపుకు, ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని కొరకు సిద్ధపడేటట్లుగా యేసే తన వాడుక చొప్పున చేసిన అని రాదు. ఈరోజున మన వాడికేంటి? మన వాడుక చొప్పున ఉదయం లేవటంతోనే ఫోన్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఫోన్ ముఖ దర్శనం చేసుకోవాలి. దైవజనులు చక్కటి పాట రాశారు సురేష్ అన్న గారు. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. అలాంటి గొప్ప దైవజనులు మంచి పాట రాశాడు, చక్కటి పాట రాశాడు. అలాంటి పాట వినబడుతున్నా కూడా ఈరోజు మనం ఉదయం లేవటంతో మన ముఖ దర్శనం ఫోన్తోనే స్టార్ట్ అవుతుంది. మన వాడుకలు ఏంటి? ఈరోజు ఉదయకాలం న్యూస్ చూడాలి, న్యూస్ వినాలి, టీవీలో ఆన్ చేసుకోవాలి, పేపర్ చదవాలి, లోక వార్తలు వినాలి, లోక సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. వీటికి ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకుంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఉదయం లేవటంతోనే దేవా నా దేవుడు నీవే, వేకువనే నీ ముఖ దర్శనం చేసేదని అన్నటువంటి ఆ వాక్య ఆధారంగా మనం ఆయన ముఖ దర్శనం చేస్తున్నామా? మన వాడుక ఏంటి? ఆయన వాడుక చొప్పున చేసి తన జీవితాన్ని ముగించుకొని మహిమలో ప్రవేశించాడు. మనమును యేసయ్య వాడుక చొప్పున, యేసయ్య చూపించినట్లుగా మాదిరి చొప్పున మనం బ్రతికితే మనము ఆయన యొక్క అడుగుజాల్లో నడిచిన వారమై ఆయనతో కూడా మహిమలో ప్రవేశిస్తాం. వాడుక చొప్పున మనం సీరియల్ చూసుకోవటం, వాడుక చొప్పున ఆ పనులు చేయటం, ఈ పనులు చేయటం మనం చేస్తే మన జీవితంలో చాలా వరకు దేవునికి కోపం పుట్టించిన వాళ్ళం అవుతాం. కనుక మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. ప్రభు రాకడకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడి మీరు ఎక్కడో దాచారు, భద్రపరిచారు. అందుకే స్తోత్రం. విన్నటువంటి మా జీవితాల్లో, మా వినికిడిలో మీరు వినిపించినటువంటి మీ అమూల్యమైన లేఖనాలను బట్టి మా జీవితంలో వాడుక ఎలాగా ఉండాలో, ఎలాంటి వాడుకతో మేము ఉండాలో మీ యొక్క లేఖనాల ద్వారా మాకు విశుద్ధపరిచారు. జనుల వాడుక చొప్పున, వెళ్ళగొట్టబడినటువంటి జనుల వాడుక చొప్పున జీవించినటువంటి వ్యక్తి అయ్యా తనకు మాత్రమే కాదు, దేశానికే మీ యొద్ద నుండి కోపము, క్రోధము ఆ ప్రాంతం మీద కుమ్మరించబడేటట్లుగా, దేశము విచ్ఛిన్నమైపోయేటట్లుగా కారణమైంది మనుష్య పరిపాలన. కానీ మీరు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు దైవ సంబంధమైన జీవితంలో వాడుక చొప్పున జీవించిన జీవితం, ప్రార్థన, పరిచర్య, ప్రేమించటం, దేవా మీ ప్రాణాన్ని త్యాగం చేయటం, ఇవన్నీ వాడుక చొప్పున మీరు గ్రంథంలో మీ గురించి వ్రాయబడినటువంటి మాటల చొప్పున మీరు జీవించి మహిమలో ప్రవేశించారు. కనుక మేము
మా జీవితాల్లో మహిమలో మేము ప్రవేశించాలి. మా జీవితాల్లో మాతో పాటు మా వెనకాల ఉన్న వారందరినీ కూడా మహిమకు మేము చేర్చేటట్లుగా ఉండాలి. మేము నాయన మా ద్వారా అయ్యా మీకు కోపం పుట్టిస్తూ మాకు మాత్రమే కాకుండా మా వెనక ఉన్న వారందరికీ కూడా కోపానికి కారణమయ్యే పరిస్థితి మాకు ఉండకూడదని మీ ఆత్మ మమ్మల్ని హెచ్చరించుచుండగా పూర్ణ మనసుతో లోబడి మీ పాదాలకు అప్పగించుకొని మీ చిత్తానుసారంగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ మీరు అక్కడి రాజ్యాన్ని సిద్ధపడటం సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులుగా మనకు ప్రభు యొక్క వాడుకు చొప్పున జీవించడానికి తీర్మానం చేసిన వారందరికీ కృపతోడే ఉండి రాకడి రాజ్యంలో చేర్చుందా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. వాడుకు చొప్పున మనం జీవిద్దాం. మహిమలో ఆయనతో పాటు యుగయుగాలు ఉంటాం. ఒకరోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 50-100 సంవత్సరాలు కాదు, యుగయుగాలు ఉంటాం. ప్రభు అట్టి కృపతో మనల్ని బలపరిచి నడిపించుకుంటాం.